వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రి, మాజీ సీఎం కేసీఆర్లకు కలిసి ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టరేట్లో బీసీ డెడికేషన్ కమిషన్ బహిరంగ విచారణ, వినతి పత్రాలు సమర్పించిన బీసీ కుల సంఘాలు. సిరిసిల్ల జిల్లా పోలీస్ సేవలు భేష్, పోలీస్ డే వేడుకలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయంలో కోడల విక్రయాలలో స్కామ్, ఫిర్యాదు చేసిన విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ నేతలు. కోరుట్లలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో కల్తీ పాల కలకలం, కల్తీ పాలు తాగిన కుటుంబం ఆసుపత్రి పాలు, విచారణ చేపట్టిన అధికారులు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది, వైస్ ఛాన్సలర్ వెల్లడి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్, 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ల నాయకుల డిమాండ్. ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఆహ్వానించారు. రాజ్ భవన్ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కార్ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో కలిసి ఆహ్వానించారు. కరీంనగర్ కలెక్టరేట్లో బీసీ డెడికేషన్ కమిషన్ బహిరంగ విచారణ జరిగింది. కుల సంఘాల, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు వినతులను స్వీకరించారు. స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్పై బీసీ డెడికేషన్ కమిషన్ కరీంనగర్లో బహిరంగ విచారణ నిర్వహించింది. బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ విచారణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కుల సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై రిజర్వేషన్లపై వినతి పత్రాలు సమర్పించారు. బీసీ రిజర్వేషన్ 42% పెంచాలని, ఏబీసీడీ వర్గీకరణ చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ డెడికేషన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 25 వినతి పత్రాలు అందాయని బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలో రిజర్వేషన్పై స్పష్టత ఇచ్చేందుకు బీసీ డెడికేషన్ కమిషన్ నియమించిందని తెలిపారు. ప్రస్తుతం వైపు కులగణన జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు డెడికేషన్ కమిషన్ జిల్లాల వారీగా విచారణ జరుపుతుందని తెలిపారు. నెల రోజుల్లోనే బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున మరో 2 వారాల్లో కులగణన పూర్తయిందని వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. ఈరోజు మీరు రిప్రజెంటేషన్స్ ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ బీసీ కమిషన్స్ అన్నీ కూడా రిసీవ్ చేయడానికి కరీంనగర్ వచ్చినాను. ఇది 9 డిస్ట్రిక్ట్స్ అయిపోయింది. ఇది 10th డిస్ట్రిక్ట్. దీంతో ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తి చేయడం అవుతుంది. మీరు పొద్దున్న నుంచి కూడా ప్రెస్ మీడియా మిత్రులు కూడా లోపట్టున్నారు. ఎందుకంటే ఈ బీసీ కమిషన్స్ తర్వాత బీసీ. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ డే వేడుకలు దేశానికే తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఒక రోల్ మోడల్. శాంతి భద్రతలు కాపాడటంలో జిల్లా పోలీసుల యంత్రాంగం ముందంజలో ఉంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. సమాజంపై పోలీస్ శాఖపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పోలీసులు వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి పనితీరు, నేరాలు ఛేదించడం, రెస్పాన్స్ టీం, ఆకతాయిల భరతం పట్టే షీ టీం, అల్లర్లు జరిగినప్పుడు చెదరగొట్టే వాహనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా
ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారన్నారు. ఏ ఉద్యోగంలోనైనా సెలవులు ఉంటాయి కానీ పోలీసులు వారికి సెలవులు లేకుండా నిరంతరం కష్టపడతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడ ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ముందుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా పోలీస్ డే నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా హాజరైన విద్యార్థులకు ఆయుధాలు, పనితీరు, డిజాస్టర్ రెస్పాన్స్ టీం, బి టీం, పోలీస్ స్టేషన్ పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ, షీ టీం పనితీరు, పోలీస్ శాఖలో వినియోగిస్తున్న కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్, ఐటీ సెల్, సైబర్, గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అల్లర్లు జరిగిన సందర్భంలో వినియోగించే వాహనాలకు సంబంధించిన వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. భావితరాల పౌరులు అంటే నేటి విద్యార్థులు భారత పౌరులు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడే జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా అనేక సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందివ్వబోతుంది. ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజా పండుగ సంవత్సరం జరుగుతున్నప్పుడు విజయోత్సవ పాలనలో ఈరోజు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం చేసుకొని పోతున్నాం. గత ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఆవిష్కరించుకుందన్న ఆలోచన రాని సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసే కార్యక్రమంతో పాటు ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచార మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తల సంతృప్తిగా ప్రజాసేవ చేశామని మంత్రి పొన్నం అన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. 2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, అక్క చెల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. గురుకులాల్లో 40% కాస్మెటిక్స్, డైట్ ఛార్జీలు పెంచడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వ భవిష్యత్తులో 4 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తామని మంత్రి పొన్నం చెప్పారు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు మరింత సహకరించాలని కోరారు. నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం అయింది. శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సహచర కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యకర్తలందరి సహకారంతో, అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, లేదా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల విక్రయం కలకలం రేపింది. మంత్రి కొండ సురేఖ సిఫార్సుతో 60 కోడెలను వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబుకు అప్పగించడంతో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ నాయకులు ఫిర్యాదు చేశారు. కోరిన కోరికలు తీర్చే కోడె మొక్కలు వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల విక్రయం కలకలం సృష్టిస్తుంది. శివునికి ప్రతిరూపంగా భావించే కోడె మొక్కలు రాజన్న ఆలయంలో ప్రత్యేకం. అలాంటి కోడెలు మంత్రి కొండ సురేఖ సిఫార్సు లెటర్తో గోశాల పేరుతో పశువుల వ్యాపారి పొంది అక్రమంగా విక్రయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కు ద్వారా అధిక ఆదాయం వస్తుంది. మరికొంతమంది నిజ కోడెలను సమర్పిస్తారు. రాజన్న ఆలయ గోశాలలో దాదాపు 600 కోడెలను మాత్రమే అనువుగా ఉండగా గతంలో ఈ గోశాలలో 2,000కు పైగా కోడెలు ఉండేవి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని రైతులకు ప్రతి ఒక్కరికి 2 చొప్పున ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుండి గోశాలలో పరిమితికి ఉంచి ఉన్న ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీన్ని ఆసరిగా చేసుకుని కొందరు అక్రమార్కులు తమ పరిమితిని ఉపయోగించి పదుల సంఖ్యలో కోడెలను తరలించుకుపోయి కబేలాలకు అమ్ముతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అనుచరుడు గీసుకొండకు చెందిన రాంబాబుకు 60 కోడెలను ఇవ్వాలని సిఫార్సు లేఖను ఇవ్వడం, దేవాలయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రాంబాబుకు 60 కోడెలను అప్పగించడంతో రాంబాబు వాటిని కబైలాలకు తరలించాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏబీవీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాంబాబుపై గీసుకొండలో కేసు నమోదు చేసి నామమాత్రంగా దర్యాప్తు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కబేలాలకు తరలించిన కోడలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులతో పాటు వేములవాడకు చెందిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చేది ఉండే, అక్కడ మిస్సు ఏదైనా ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతలేదు. దానికి ఒక నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం 4 5 అనేది. అది విచ్చలవిడికి ఎవరికి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. రీసెంట్గా మీడియాలో వచ్చింది, మంత్రి గారి పిఆర్ఓ మంత్రి గారు సిఫారసు చేసిన దేవాలయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమవుతలేదు. బహుళజాతి కంపెనీలకు నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ఆర్థిక క్రమశిక్షణ గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవం జరిగింది. సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేతన్నల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు. ఆది శ్రీనివాస్ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ గ్యారంటీ పథకాలు అమలు, నైపుణ్య కేంద్రం ద్వారా యువకులకు శిక్షణ అందించి బహుళజాతి కంపెనీలో ఉపాధి నేతలందరికీ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ఆర్డర్లు అందిస్తున్నారు. నేతన్నల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొన్నారు. విజయోత్సవాల్లో భాగంగా టెక్స్టైల్స్ పార్కులో జూకి శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, టెక్స్ స్పోర్ట్స్ కంపెనీలో ఉద్యోగాలు సాధించిన మహిళలకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం, అభివృద్ధి సమకాలికంగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగించారని చెప్పారు. నేతన్నలు, మహిళలు, యువకులు, రైతులు అన్ని వర్గాల అభ్యున్నతికి కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దానికి నిదర్శనంగా 700 కోట్లకు పైగా చిలుకు పనులకు సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారని, సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్లను సీఎం కేటాయించారని అన్నారు. సిరిసిల్లకు సంబంధించి సాగునీరు అందించే ప్యాకేజీ 9 పనులు, చొప్పదండి సంబంధించిన శ్రీపాద, ఎల్లంపల్లి పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని అన్నారు. గత సంవత్సర కాలంలో నేతన్నలకు దాదాపు 370 కోట్లు అందించామని చెప్పారు. ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ వేములవాడలో ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నేతన్నలకు నూలు అందించడం జరుగుతుందని అన్నారు. 50 కోట్ల నూలు డిపోను భవిష్యత్తులో 100 కోట్లకు విస్తరిస్తామని, నేతన్నలకు పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటూ మహిళా సంఘాలకు 2 చీరలు అందించే ఆర్డర్ను కూడా నేతన్నలకు అందిస్తామని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఆర్డర్లు కూడా నేతన్నలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. టెస్కో ద్వారా గోడౌన్లు ఆధునీకరణ కాకుండా మరమగ్గాలకు థ్రిఫ్ట్ నిధుల కింద 36 కోట్ల 44 లక్షల సబ్సిడీ నేతన్న బీమా క్రితం 2 కోట్ల 15 లక్షల రూపాయలు విడుదల చేశామని, నూలు సబ్సిడీ కింద 6 కోట్ల 32 లక్షలను ప్రజాప్రభుత్వం అందించి నేతన్నలకు అండగా నిలిచిందని చెప్పారు. చూపెట్టడం అనేది భావితరాల పౌరులు అంటే నేటి విద్యార్థులు భారత పౌరులు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందివ్వబోతుంది. ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజా పండుగ సంవత్సరం జరుగుతున్నప్పుడు విజయోత్సవ పాలనలో ఈరోజు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం చేసుకొని పోతున్నాం. గత ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఆవిష్కరించుకుందన్న ఆలోచన రాని సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. కోరుట్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మల్లాపూర్ మండలానికి సంబంధించిన 39,45,500 రూపాయలు విలువ గల 93 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మరియు మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి సంబంధించిన 56,17,500 రూపాయలు విలువ గల 151 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సుమారు 5,000 మంది నిరుద్యోగులు జాబ్ మేళా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హెచ్ఆర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు డిగ్రీ, ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు పీజీలు, బీటెక్ పూర్తి చేసిన 5,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ గల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. యూనివర్సిటీ ఏర్పడక తొలిసారి నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపింది. పట్టణంలో కల్తీ పాలు తాగిన ఓ కుటుంబం అనారోగ్యానికి గురైంది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో కల్తీ పాలు కలకలం. కల్తీ పాలు తాగడంతో ఖర్జూర లావణ్య కుటుంబం అనారోగ్యానికి గురైంది. తల్లి పిల్లలకు విరేచనాలు, వాంతులు రావడంతో ఆసుపత్రికి వెళ్లినా ఫలితం లేకపోవడంతో తాగే పాలపై అనుమానం వచ్చింది. పాలు పోస్తున్న మైదం మల్లయ్యను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. పాలను టెస్టు చేయడంతో 10% పాలు కూడా లేవని తెలిసిన పాల కేంద్ర నిర్వాహకులు మల్లయ్యపై చర్యలు చేపట్టే పనిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమగ్నమయ్యారు. జగిత్యాలలో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి. అనారోగ్యానికి గురైన కుటుంబం పాలు పోసే వ్యక్తిని నిలదీయడంతో కల్తీ పాల భాగోతం బయటపడింది. పాలు పోస్తున్న మల్లయ్యపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జగిత్యాలలో కల్తీ ఆహార పదార్థాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఓ హోటల్లో ఇడ్లీలో జిల్లా పురుగు రాగా తాజాగా కల్తీ పాలు వెలుగులోకి వచ్చింది. బృందావన కాలనీలో ఖర్జూర లావణ్య కుటుంబ సభ్యులు అనారోగ్య పాలు కావడంతో వాడే పాల వల్ల అలా అవుతుందని అనుమానించారు. అందుకు అనుగుణంగా పాలు డేటల్ వాసన రావడంతో పాలు పోసే మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మైదం మల్లయ్యను నిలదీయగా పాలు పగిలిపోకుండా ఉండేందుకు తినే సోడా కలపాలని స్పష్టం చేశారు. వెంటనే స్థానికులు ఆయన పోసే పాలను టెస్టు చేయడంతో 10% పాలు కూడా లేవని తెలిసింది. మల్లయ్యను పట్టుకొని స్థానికులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష పాల వ్యాపారి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నా పేరు లావణ్య సార్. అయితే సార్ మేము 1.5 ఇయర్ నుండి తన దగ్గర పాలు తీసుకున్నాం. అయితే 6వ నెల అవ్వదాకా మంచిగానే పోసిండు పాలు. 6వ నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా చూడు స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది. పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు. ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే నార్మల్గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాను. అయితే తను ఇట్లనే పాలు తెస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ప్రధాన అర్చకులు పాలెపు రామ్ శర్మ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలాదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతమయ్యింది. కొన్ని యూనియన్లు బంద్లో పాల్గొనలేదు. ఆటో డ్రైవర్లు జీవనోపాధికి 1000 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. అయితే బంద్కు కొన్ని యూనియన్లు దూరంగా ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో యూనియన్లకు చర్చకు పిలిచారని ప్రకటించారు. ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మాత్రం ఆటోలకు ఎక్కడికక్కడే నిలిపివేసి బంద్ పాటించారు. రోడ్డెక్కిన ఆటోలను బంద్ చేయించారు. 1000 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఆధారంగా కాకుండా తెల్ల రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న సర్కార్ ఆటోలను ఏటా 12,000 ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ పిలుపు కొరకు భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా బంద్కు మేము మద్దతు తెలుపుతూ బంద్ను నిర్వహిస్తున్నాము. బంద్ను ఇలా ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఆటో డ్రైవర్లు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు కక్ష నాకు అర్థం కావడం లేదు. అయ్యా, మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి 1 year అవుతుంది. దానిలో వెల్మలను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో ఎమ్మెల్యేపై వెల్మ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇతర కులాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వెలమ సామాజిక వర్గం పట్ల షాద్నగర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెల్మలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ లో ర్యాలీ నిర్వహించి టూ టౌన్ పిఎస్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. టూ టౌన్ పిఎస్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. వెల్మలను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి వెల్మ కులాన్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, పద్మానాయక అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. ఏదో శంకరయ్య షాద్నగర్ ఎమ్మెల్యే వాళ్ళ మండలంలో నియోజకవర్గంలో ఏదో ఒకరితో నొలిపెట్టుకొని మొత్తం మంది వాళ్ళ నాన్న చాతగాక మొత్తం మా వెల్మ సంఘాన్ని ఆయన కించపరిచిండు. ఆయన చరిత్ర మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్లడిస్తాను. అసలు వెల్మ చరిత్ర ఏందో ఆయన తెలుసా? బొబ్బిలి బ్రహ్మణ కానీ తాండ్ర పాపారాడు కానీ వెల్మ చరిత్ర ఇంటే ఆయన ఎల్లెక్కడ పడిపోవాలి. మా పెద్దలు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మమ్మల్ని తీసేస్తారట. వెల్మోలు ఎంతమంది ఉంటే అంతమంది. అసలు కాంగ్రెస్ పుట్టిందే 90% మా వెల్మలే. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువైందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రాకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద బెలూన్లు ఎగరవేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. నగర అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలకు మాజీ మంత్రి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో పాటు పలువురు కార్పొరేటర్లు హాజరై ఏడాది పాలనపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేసిన నాయకులను పార్టీ గుర్తిస్తుందని, ప్రస్తుతం పదవులు రాలేదని ఆందోళన చెందవద్దని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేసే వారికి ధీటుగా పార్టీ సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మనం ఇవన్నీ గమనించాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలంగాణలో. మరి మీరు ఏం తీసుకొస్తున్నారు? తెలంగాణ కంటే ఏమి లేదు. మరి మీరు వేరే ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు సహాయం చేస్తున్నారో తెలంగాణకి ఏమైనా ఇచ్చారు? ఒక ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్ట్ వచ్చిందా? ఇంకేదైనా కార్యక్రమాలు మీరేమో తీసుకున్నారా? ఎక్కడేం లేదు. అందుకొరకు ఈ యొక్క వాళ్ళు పేపర్కు మాట్లాడడం తప్ప, టీవీలలో మాట్లాడడం తప్ప, మనము విజయోత్సవాలు చేసుకుంటే ఏ ఘనకార్యం చేసిన విజయోత్సవాలు చేసుకుంటే చెప్పాను. కాంగ్రెస్ ఏడాది పాలనపై కరీంనగర్ లో బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టవర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై కరీంనగర్ లో బీజేపీ ఆందోళనకు దిగింది. బోరుపాటలో భాగంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి చారిత్రాత్మకమైన టవర్ సర్కిల్ ప్రాంతంలో నిరసన ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మారింది పాలకులే కానీ ప్రభుత్వ తీరు మారలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పాలన నడుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దొందేనని, పాలనలో మార్పు రాలేదన్నారు. ప్రజల బతుకులు మారలేదని, మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 6 గ్యారంటీలను ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజల తరఫున బీజేపీ పోరుబాట చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు కల్లెం వాసుదేవరెడ్డి, కన్నకృష్ణ, ఎర్రబెల్లి సంపత్రావు, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్ దేవుళ్లపూరిలో శ్రీ కట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా సట్టి దండివారం వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లోని దేవుళ్లపూరిలో కట్ట మల్లన్న మల్లికార్జున స్వామి ఆలయంలో సట్టి సందడి వారం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమావాస్య నుంచి 7 రోజులుగా వారం పట్టిన భక్తులు నేటి నుండి సందడి వారంగా భావిస్తూ పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. పట్టణ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఒగ్గు కళాకారులు డప్పు నృత్యాలతో మల్లికార్జున స్వామి చరిత్రను వివరిస్తూ పట్నాలు వేశారు. ప్రతి ఏటా సట్టి అమావాస్య 7 రోజుల నుంచి నెల రోజుల పాటు దండివారం ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు భూమాగౌడ్ తెలిపారు.
2005లో రేణుకామాత టెంపుల్ చిన్న రేకులతోని ఒక చిన్న పూరి గుడిసెతో స్టార్ట్ చేసిన ఈ దేవుళ్ళపురి అనే దీనికి ఒక నామకరణం చేసి 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల నుంచి రేణుకామాత టెంపుల్ నిర్మాణమైంది. ప్రతి సంవత్సరము అదే మాదిరిగా ప్రతి వాళ్ళు కుల మత భేదం లేకుండా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. తర్వాత 2009 నుంచి అంటే ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి మల్లికార్జున స్వామిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ కేంద్ర మంత్రి మాజీ సీఎం కేసీఆర్లకు కలిసి ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టరేట్లో బీసీ డెడికేషన్ కమిషన్ బహిరంగ విచారణ, వినతి పత్రాలు సమర్పించిన బీసీ కుల సంఘాలు. సిరిసిల్ల జిల్లా పోలీస్ సేవలు భేష్, పోలీస్ డే వేడుకలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయంలో కోడల విక్రయాలలో స్కామ్, ఫిర్యాదు చేసిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నేతలు. కోరుట్లలో సీఎం ఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో కల్తీ పాల కలకలం, కల్తీ పాలు తాగిన కుటుంబం ఆసుపత్రి పాలు, విచారణ చేపట్టిన అధికారులు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది, వైస్ ఛాన్సలర్ వెల్లడి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్, 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ల నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.